శివశివ మీదుగా ఊర్వే కొడుకులుగా నందగోపర అంటే ఆ యశోద నందగోపుల కుమారుడైన చిన్ని కృష్ణుణ్ణి మనందరం ప్రార్థిద్దాము అని మొదటి భాషలో మనకు చెప్పింది కదా. అంటే ఈ వ్రతాన్ని చేసుకుందాము అనే విషయాన్ని నిన్న అమ్మవారు తెలిపింది మనకు. అయితే మనకు తెలిసినంత వరకు కూడా ఏ వ్రతాన్ని ఆచరించాలన్నా దాంట్లో కొన్ని నియమాలు ఉంటాయి, అదందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ వ్రతాన్ని ఆచరించే సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు కూడా మనకు ఉన్నాయి. దీంట్లో 3 విషయాలను ముఖ్యంగా సూచిస్తుందట అమ్మవారు. భోగ్యము, భోగోపకరము, భోగము. ఈ 3 కూడా ప్రాపంచిక సంబంధం లేని విషయాలు. ఇవి కూడా భోగ్యము, భోగోపకరణము, భోగము. భోగము అంటే అనుభవింపబడేది అని అర్థం. భోగ్యము అంటే అనుభవించేది, భోగోపకరణము అంటే అది పొందడానికి ఉపకరించేటువంటి సాధనము అని అర్థం. అయితే ఇక్కడ భోగ్యము అంటే స్వామి, భోగోపకరణం ఎవరు? అమ్మవారు అనుమతించినటువంటి ఈ తిరుప్పావై పాసుగారు. అలాగే మనకు ఉండే భోగ్యం ఏంటి? వీటిని అనుసంధానం చేయడమే మనకు ఉండేటువంటి భోగ్యము. అంటే అమ్మవారు అరుడుపాడ్ కుడి చుడుతా గోవింద. ఆ రోజు శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారు తాను రోజు కూడా తన తండ్రి గారైన విష్ణు చిత్తుల వారు చేసినటువంటి ఆ మాలను స్వామికి ధరించే ముందు తాను వేసుకొని చూసేదట. ఎలాగైతే రాముడిని పెట్టడానికి ముందు శబరి ఎలాగైతే తాను వేసుకొని దాంట్లో ఎలాంటి దోషం లేదు అని తెలిస్తేనే పెట్టినంత గొప్పతనము, అలాంటిదే గోదామ్మ వారి యొక్క గొప్పతనం కూడా. తాను ధరించి పూలమల వేసుకుంటే కాడలతోనే అల్లారా, కాడలు తీసేసి అల్లారా, అది స్వామికి కూర్చోబోతుందేమో అనే గొప్పతనం అమ్మవారి. అంత సౌమ్యత్వం అమ్మవారి యొక్క ఉండేటువంటిది. అమ్మవారి యొక్క అవ్యాజమైన కరుణకు అది ప్రతిరూపము. కాబట్టి మనం అలాంటి అమ్మవారు తాను వేసుకొని ఆ మాలను రోజు కూడా తాను అద్దంలో చూసుకొని ఇది ఇలా నాకేలా ఉంటే నా స్వామికి ఇంకెంత అందంగా ఉంటుందో అని భావించేదట అమ్మవారు రోజు కూడా. అలా భావించి తాను ధరించిన మాలను రంగనాథ స్వామికి పంపించేది ప్రతిరోజు కూడా. అయితే ఈ పాశురంలో మనం ఏం చెప్తున్నారు అంటే వైయత్తువార్ వీర్గార్ నా మున్నం పాలైకు శయ్యం గిరిజనలు తోలిలో పారక్కడలు పయ్యంతు ఇంద్ర పరమ అడిపారి నెయ్యున్నో పాలున్నో నాక్కాలే నీరాడి మయ్య తెరదో మలవిట్టు నామలయో శయ్యాదన శయ్యం తీకురడై సుగోడో అయ్యం చెయ్యం ఆంజనేయం కైకాటి ఉయ్యమారికి వసత్ ఏ బాబా. అంటే వయ్యత్తువా వీర్ఖార్ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలారా రండి అని పిలుస్తుంది. ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవాలని పిలుస్తుందంటే ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, లేదా ఒక జెండర్కి సంబంధించిన వాళ్ళు. ఒకరిని పిలిస్తే ఒకరిని ఫీల్ అవుతారు, అంతే కదా, అవి లోక సహజం. కానీ అమ్మవారి ఇక్కడ చాలా ఉత్తమమైనటువంటి పదాన్ని వాడింది. ఏమని అంటే ఎవరు ఆనందాన్ని పొందాలనుకుంటున్నారో వారందరూ రండి అని చెప్పింది. అంటే లోకంలో ఆనందం పొందకూడదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. అందుకే అలాంటి సంబోధన చేసిందట అమ్మవారు. నాతో పాటు నడవండి. ఎవరైతే ఆనందాన్ని పొందగలుగుతున్నారో వారందరూ కూడా మనం వ్రతం చేయడానికి వెళ్తూ ఉన్నాం, నాతో పాటుగా నడవండి. శయ్యం గిరిజనలు కేలీలో, అంటే ఇక్కడ అమ్మవారు కేలీలో వినండి అని చెప్పేసి చెప్తుంది. అంటే ఏం పనులు చేయాలో చెబుతున్నాను వినండి. అంటే ముందుగా కేలీలో
పార్కడలు పయ్యలు ఇన్న పరమం అది పాడి అంటూ కూడా చెప్తుంది. మొదటగా అమ్మవారు ఏం చెప్పింది? కేలీరో అందరూ వినండయ్యా అంటుంది. తర్వాత అది పాడి అంటూ పాడుదాం అంటుంది. అయితే ఏం వినమంటుంది, ఏం పాడమంటుందో అనేది ఇక్కడ మనకుండే సందేహం. అయితే ఏం వినాలి అంటే ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులను వినండి. అంటే పెద్దవాళ్ళు చెప్పే మాటలను వినండి అయ్యా అనే మాటలు మనకు ఇక్కడ అమ్మవారు సూచిస్తూ ఉంది. అలాగే పార్కడలు పయ్యంతు ఇంద్ర పరమ అడిపాడి, పాలకడలో పడుకొని నిశ్శబ్దంగా పడుకొని యోగ ధ్యానంలో ఉండేటువంటి ఆ పరంధాముని యొక్క పరమ అడి అంటే కాళ్ళు, ఆ పాద పద్మములను పాడుదాం రండి అని పిలుస్తూ ఉందట అమ్మవారు. పరమ నడి పాడి ఇక్కడ ఏమి విడిచిపెట్టాలి? నెయ్యున్నో పాలున్నో నాకాలే నీరాడి స్నానం చేసి చక్కగా మేము నెయ్యిని ముట్టుకోమయ్యా, పాలను ముట్టుకోము ఈ వ్రతాన్ని ఆచరించే సమయం లోపల. ఎందుకంటే తన శరీరాన్ని కూడా తాను మరిచిపోయింది, అంత తాదాత్మ్యం చెందిందట అన్నవారు ఈ వ్రతాన్ని చేసే సమయం లోపల. నాకాలే నీరాడి మయ్యెట్టిడలో మలరెట్టు నానుడయో. మయ్యెట్టిడడం అంటే ఆడవారికి ఏం చేసుకుంటారు? ముఖ్యంగా కాటుక పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, అందంగా తయారవుతారు. అది ఆడవాళ్ళకు ఉండే సహజ లక్షణం. కానీ ఇలా మంచిగా తయారు కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? మనకు ఇష్టమైన వాళ్ళు దగ్గరలో ఉంటే ఏం చేస్తామని అందంగా రెడీ అవుతారు, తయారవుతారు. కానీ పరమాత్మ తనకు దూరంగా ఉన్నాడు అంటే ఎవరున్నారు దూరంగా? కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ తాను సూచించినటువంటి రహస్యం ఏంటంటే అంటే పరమాత్మ తనకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ నేను వదిలిపెడుతున్నాను అని చెప్పింది. ఎవరైనా ఉత్తగా వదిలిపెడితే దాంట్లో అర్థమే ఉంటుందమ్మా? కాదు కదా. నేను రెడీ ఇవ్వట్లేదు, నేను అసలు ఏం తయారవ్వట్లేదు. భగవంతుడి పైన అమ్మవారు తాను మనవాడు అనుకున్నప్పుడు స్వతంత్రాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఎలాంటి స్వతంత్రాన్ని చూపిస్తుంది? మీ వారున్నారనుకోండి, వారి పైన దురుసుగా మాట అంటారు, ఎందుకు? ప్రేమతో అంటారు. కాబట్టి ఆ స్వతంత్రాన్ని అమ్మవారు తన వాడుగా అనుకున్నది కాబట్టి కృష్ణుడి పైన ఈ స్వతంత్రాన్ని చూపిస్తుంది. నేను కాటుక పెట్టుకోవట్లేదయ్యా, మలరెట్టు నాముడయ్యో, నేను జుట్టును ముడివేయట్లేదు, అలాగే పూలు ధరించట్లేదు. మలరెట్టు నాముడయ్యో శయ్యాదన శయ్యో అంటే ఇంకా ఏం చేయాలి ఈ వ్రతంలో భాగంగా అని మళ్ళీ గోపికలు అడుగుతారు. అప్పుడు గోపికలకు మళ్ళీ చెప్తుంది, మలరెట్టు నాముడయ్యో శయ్యాదన శయ్యో తీక్కురుడై చంద్రోదరం అయ్యయం పిచ్చయం ఆంధ్రయం కైకాటి అంటూ అమ్మవారు చెప్తూ ఉంది. చేయకూడని పని చెయ్యాదన శయ్యం అంటే ఏవైతే చేయకూడని పనులు ఉన్నాయో అవి కూడా చెప్తున్నారయ్యా. తీక్కురుడై చంద్రోదం ఇది మన జీవితాలన్నిటికీ కూడా ఉపయోగపడే విషయం. దీన్ని మనం నిజంగా జీవితంలో అప్లై చేసుకోగలిగితే మన జీవితాలందరికీ కూడా ఉపయోగపడే విషయం ఇదంతా కూడా. ఈ చేయకూడని పనులు తీక్కురుడై చంద్రోదం అంటే తీక్షణమైన మాటలను నేను మాట్లాడను. అంటే ఎవరినైనా నిందించే పదాలను కానీ, పరదూషణ కానీ, ఇంకొకరి పైన కోపం కానీ ఇవన్నీ కూడా నేను చెయ్యను. తీక్కురుడై చంద్రోదం అయ్యయం నిశ్చయం. లోకంలో ఒక 2 విషయాలు ఉంటాయి, దానము, ధర్మము. దానం అంటే మనందరికీ తెలిసిందే, లేని వారికి చేసేది దానం. మరి ధర్మం అంటే ఏంటి అంటే పూజ్యులైన వారిని, పెద్దవారిని సత్కరించడము, గౌరవించడాన్ని ధర్మం అంటారు. ఆచార్యుని ఆశ్రయించి యోగ్యులైనటువంటి వారందరినీ కూడా, మనకంటే పెద్దవాళ్ళందరినీ సత్కరించడము. ఆ సత్కారం ఎలాగైనా ఉండొచ్చు, మనకున్న శక్తిలో ఎలాగైనా సత్కరించవచ్చు. ఒక మాటతో కానీ, ఒక నమస్కారంతో కానీ, మీకు ఉండేటువంటి వస్త్రంతో కానీ, లేదా ఆభరణంతో కానీ ఎలాగైనా సత్కరించవచ్చు. మనకు సత్కారం, అలాంటి సత్కారాన్ని నేను ఆచరిస్తాను. పెద్దవాళ్ళ యందు భక్తి అనేటువంటి సత్కారాన్ని నేను కలిగి ఉంటాను. మరియు నాకంటే చిన్నవారి యందు, లేని వారి యందు ఏం చేస్తాను? దానాన్ని చేస్తాను. నాకున్న దాంట్లో
నేను ఒక్కనే తిని ఉండనయ్యా ఏమంటుంది అమ్మవారు, తను ఒక్కనే తిని ఉండమంటుందా? కాదు, అందరికీ 10 మందికి దానం కూడా చేయండి లేని వారికి అనే విషయాన్ని చెప్తుంది. ఇది కూడా వ్రతంలో భాగమే. మనకు శారీరక స్థితిని, మనకు ఉండేటువంటి అలంకారాలను వదిలిపెట్టండి, ఐహికమైనటువంటి ఈ భోగాలను వదిలిపెట్టండి అని చెప్తుంది. ఇప్పుడు మనం నిండా వెళ్ళి మళ్ళీ సీరియల్ పెట్టుకొని చూస్తాం. అది కాక అమ్మవారు చెప్పింది, ఓ వ్రతం చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి నియమాలను అనుసరిస్తూ 4 రోజులు గడపండి, అది మీ జీవితానికి ఉజ్జీవన కలిగింపచేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ అమ్మవారు స్పష్టం చేస్తూ ఉండట ఈ 2వ భాషణం లోపల. అయ్యొంత చెయ్యి మాత్రమేం కై కాటి, వారికి తృప్తి కలిగే విధంగా ఆ చేయించాలిన వారందరికీ కూడా నాకున్న దాంట్లో ధన ధర్మాలను కూడా చేస్తూ ఆ పరమపదనాథుని యొక్క పాలకల్లో పడుకున్నటువంటి శేషశయ్యంపై పడుకున్న ఆ పరమపదనాథుని యొక్క ఆ 2 పాదపద్మాలకు నమస్కారం చేద్దాం. ఎందుకు నమస్కారం చేద్దామంటే ఆ పాదములే శరణాగతి, దాంట్లో సమస్తమైనటువంటి మంగళ చిహ్నాలు ఉంటాయట. విష్ణు పాదాల్లో శంఖ చక్రాది పద్మములతో కలిగిన చిహ్నములు కలిగితే వాటిని పరమ పాదం అంటారు. పరమ పాదములు ఉన్నది కాబట్టి అది పరమ పదము అయింది. కాబట్టి ఆ పరమ పాదాన్ని అందుకోవడానికి, మనకు పరమపదం ప్రాప్తి కలగడానికి మనకు అమ్మవారి ద్వారా ఈ 2వ భాషణం లోపల అమ్మవారు చేయకూడని పరుష పదజాలాన్ని వాడడం, ఒకరిని దూషించడం, ఇలాంటివి చేయకుండా మనం ఏం చేయాలి? చక్కగా మన మనస్సు అనేటువంటి పుష్పాన్ని ఎవరికి సమర్పించాలి? ఆ పరమపదనాథుని యొక్క పాదాల బిందముల యందు సమర్పించేటట్టుగా ఆండాలమ్మ వారు మనందరినీ అనుగ్రహించాలని అందరికి కూడా కోరుకుందా తరుణం. జయ శ్రీమన్నారాయణ. గోదాయి నిత్యశ్రీ నిత్యమంగళం. జయ శ్రీరామ్. జయ శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. జయ శ్రీరామ్.